దాన్ని పక్కన పెట్టి ఆ అనుభవం మీద, అనగా యెహోషువకు కలిగిన అనుభవం మీద, యెహోషువకు కలిగినటువంటి ఆ సమయంలో ఇశ్రాయేలుకు కలిగిన అనుభవం మీద ఇప్పటి ప్రజలు, ఇప్పుడున్నటువంటి పెద్దలు పంచాయతీ పెట్టుకొని ఆ రోజు ఆ అనుభవం దేవుడిచ్చాడు, ఇప్పుడు కూడా అదే అనుభవం ఇస్తాడు, రా పటకరండి అని అన్నాడు. అని నిబంధన మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. నిబంధన మందసము ఎక్కడ ఉండాలి, దాని యొక్క పరిమితి, దాని యొక్క పరిశుద్ధత, దానికి ఉండాల్సినటువంటి మన జీవితాల్లో ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, ఆ నిబంధన మందసము పైన కనిపిస్తున్నటువంటి దేవదూతలు శరపులుగా లేకపోతే కెరూబులుగా ఉన్నటువంటి ఆ దేవదూతల యొక్క సన్నిధి ఏం సూచిస్తుంది, అందులో ఉన్న రొట్టెలు ఏం సూచిస్తాయి, అందులో ఉన్న ఆజ్ఞలు ఏం సూచిస్తాయి, వీటన్నిటినీ మర్చిపోయి డబ్బా తీసుకొని రండి, డబ్బా పెడితే మనం జయిస్తామని అనుకున్నారు. దురదృష్టం లేకపోతే చాలా బాధాకరంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ రోజుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ జీవజలములను మన కడుపులో నుంచి ప్రవహింపజేయగలిగినటువంటి, మనం ఈరోజు ఉదయం పాట పాడాం, జీవనదిని నా హృదయంలోను ప్రవహింపచేయుము అనేటటువంటి పాట. మన జీవజలములను ప్రవహింపచేయగల, మన కడుపులో నుండి ప్రవహింపచేయగల ప్రభువు మన దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయన అనుభవం మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, మనము ఎవరో సద్ది అనుభవం పైన ఆధారపడటానికి ఈ రోజుకు ఇష్టపడతాం. ఈ రోజుకు అవే మాటలు చెప్పుకుంటూ ఉంటాం. 10 ఏళ్ల క్రితం ఇది జరిగింది, 20 ఏళ్ల క్రితం ఇది జరిగింది, అది ఒక ఫార్ములా అనుకుంటాం. ఆ ఫార్ములా నేను కూడా ఉపయోగిస్తాను, నాకు ఏదైనా మంచి లాభం జరుగుతుందేమో అని ఆలోచిస్తాం. కానీ ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ టు ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ టు ఎక్స్టెండ్ హిస్ గ్రేట్ అండ్ మైటీ రూల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఆయన యొక్క అధికారమును, ఆయన రాజ్యమును వ్యాపింప చేయాలి అన్నటువంటి ఆశ, కోరిక నీ హృదయంలో ఉంటే, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రైట్ దేర్ యాక్సెసిబుల్ ఫర్ యూ. అక్కడ ఇప్పుడు ఈరోజు ఈ క్షణం నీకు ఆయన అందుబాటులో ఉన్నాడు. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సంబడి ఎల్స్ టు కమ్ అండ్ పుట్ దేర్ హ్యాండ్స్ ఆన్ యూ. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మిరాక్యులస్ సమ్ అదర్ థింగ్ టు హ్యాపెన్. నో, హీ ఈజ్ రైట్ దేర్. ఆయన ఇప్పుడు ఇక్కడ మనతో ఉన్నాడు. ఈ బలలో చేయి వేయటానికి ముందు కెన్ యూ థింక్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్, ఒక 2 నిమిషాలు ఆలోచిస్తావా? డూ ఐ రియలీ హ్యావ్ యాక్సెస్ టు దిస్ గ్రేట్ గాడ్, హోలీ స్పిరిట్?